మస్తు సామాన్లు కొంటాం. ఇగో ఇప్పుడు ఆర్టీసీ బస్సులు ఏడ కనిపించినా ఇట్లా పాత సామాన్లు కొనేటోళ్ళు వెనకనే వస్తున్నారట. అగో ఆర్టీసీ బస్సులకు ఏమైందని చూస్తున్నారా? గొప్పలకు గుట్టెక్కటానికి పోతే పొంగనే గొంతుల పానం పోయిందట. మన ఫ్రీ బస్సు కథ కూడా అట్లనే అవుతున్నది. మా ఫ్రీ బస్సు మస్తుగున్నదని సర్కారు జబ్బలు జరుచుకుంటే తిరుగుతున్నారు. కానీ అడ్డగోలు జనాలు ఎక్కే వరకు బస్సుల జీవనం పోతున్నది. జగిత్యాల నుంచి నిర్మల్ పోతా అంటే బస్సు వెనక టైర్లు 2 ఊసిపోయి రోడ్డు పొంటున్న శెల్కలకు ఉరికినాయి. డ్రైవర్ జర హుషారుండే వరకు బస్సు బోలవడలే, ఎవ్వలకు ఏం కాలే. 50 పట్టే బస్సులా 170 మందిని ఎక్కించిరట. గందుకే ఎక్సెల్ ఇరిగిపోయి టైర్లు ఊసిపోయినాయని అక్కడున్నోళ్ళు అంటున్నారు. ఇక నారాయణపేట జిల్లా ఉట్కూరు కాడ గాలికి చింతకాయలు రాలినట్టే బస్సు పోతాంటేనే దాని పాటలు ఊసిపోయి రోడ్డు మీద పడ్డాయి. దేవుని దయతోని పబ్లిక్ ఏం కాలే. ఇట్లా రోజు ఏడనో కాడ బస్సులు ఆగమాగమైతున్నాయి. పబ్లిక్ పానాలను ఇంట్లో దూగుట్ల దాచి పెట్టుకొని బస్సు ఎక్కడైతున్నది. కానీ సర్కారోళ్ళేమో ఫ్రీ బస్సులో మస్తు మంది ఎక్కుతున్నారు, మస్తు ఆమ్దాన్ వస్తున్నదని చెప్పుకుంటున్నారు. జరా ముఖ్యమంత్రి సారు, మంత్రి సార్లు, మేడాలు కూడా వచ్చి 4 వద్దులు బస్సులో తిరుగుండ్రి, అసలు ముచ్చట తెలుస్తుందని ఆడబిడ్డలు అంటున్నారు. జరా 127 నెంబర్ బస్ ఎక్కితే పెద్ద గుడి కాంచెల్లి లగడికా పూల్ దాకా తిప్పుతారు. ఓ 4 వద్దులు పోయి రాండ్రి సారు, మీకు కూడా మంచి పబ్లిసిటీ వస్తుందని ఆడబిడ్డలు అడుగుతున్నారు. వాళ్ళేం బంగారం ఎండి అడుగుతలేరు. రాకెట్ల పని ఉన్నాడు. ఆడబిడ్డల కోసం ఈ ఒక్క పని చేయండి సారు.